ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 11 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు చదువు ద్వారా కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. జతలో ఇతరులకు పతితుల నుండి పావనమయ్యే మార్గంను కూడా తెలిపించాలి. ఆత్మిక సర్వీస్ చేయాలి. ప్రశ్న: ఏ మంత్రంను గుర్తుంచుకుంటే పాపకర్మల నుండి రక్షింపబడతారు? జవాబు: తండ్రి చెడును వినకండి, చెడును చూడకండి అని మంత్రం నేర్చారు. ఈ మంత్రంను గుర్తుంచుకోండి. మీరు మీ కర్మేంద్రియాలతో ఏ పాపము చేయరాదు. కలియుగంలో అందరి ద్వారా పాపకర్మలే జరుగుతూ ఉంటాయి. అందుకే బాబా యుక్తిని తెలియచేస్తూ ఉంటారు. పవిత్రతా గుణాన్ని ధారణ చేయండి. ఇదే నెంబర్ 1 గుణము. ఓం శాంతి. పిల్లలు ఎవరి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు? మేము పతిత పావనులు, సర్వుల సద్గతి దాత అయిన మా బేహద్దు తండ్రి ముందు కూర్చుని ఉన్నామని మీ బుద్ధిలో తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది. భలే బ్రహ్మతనువులో ఉన్న వారినే అంటే శివబాబానే స్మృతి చేయాలి. మనుషులెవ్వరూ అందరికీ సద్గతినివ్వలేరు. మనుషులు పతిత పావనులని పిలువబడరు. పిల్లలను తమను తాము ఆత్మ అని అర్థం చేసుకోవాలి. వారు ఆత్మలైన మనందరి తండ్రి. ఆ తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారని పిల్లలు అర్థం చేసుకుని సంతోషంగా కూడా ఉండాలి. మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నామని కూడా పిల్లలకు తెలుసు. చాలా సహజమైన మార్గం లభిస్తూ ఉంది. కేవలం స్మృతి చేయాలి. మీలో మీరే దైవీ గుణాలు ధారణ చేయాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా. ఈ ఉదాహరణలన్నీ జ్ఞానసాగర్లైన తండ్రియే ఇచ్చారు. సన్యాసులు ఇచ్చే ఉదాహరణలన్నీ తండ్రి ఇచ్చినవే. భక్తి మార్గంలో కేవలం పాడుతూ ఉంటారు. తాబేలు, సర్పము, భ్రమరుల ఉదాహరణలను ఇస్తారు, కానీ స్వయం ఏ పని చేయలేరు. తండ్రి ద్వారా ఇవ్వబడిన ఉదాహరణలను భక్తి మార్గంలో రిపీట్ చేస్తారు. భక్తి మార్గంలో గడిచిపోయింది. ఈ సమయంలో ఏదైతే వాస్తవంగా జరుగుతూ ఉందో అది తర్వాత మహిమ చేయబడుతుంది. భలే దేవతలు లేక భగవంతుని జన్మదినాన్ని ఆచరిస్తారు, కానీ వారిని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకుంటూ ఉన్నారు. తండ్రి ద్వారా శిక్షణను తీసుకుని పతితుల నుండి పావనంగా కూడా అవుతారు. అంతేకాక పతితులకు పావనమయ్యే మార్గంను కూడా తెలియచేస్తారు. ఇదే మీ ముఖ్యమైన ఆత్మిక సర్వీస్. మొట్టమొదట ఎవరికైనా ఆత్మజ్ఞానంను తెలపాలి. మీరు ఆత్మలు. ఆత్మను గురించి కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ అవినాశి. సమయం వచ్చినప్పుడు ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది. కావున క్షణక్షణం స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మలైన మన తండ్రి పరంపిత పరమాత్మ. వారు పరం శిక్షకులు కూడా. ఇది కూడా ప్రతి క్షణం పిల్లలకు గుర్తుండాలి. ఇది మర్చిపోరాదు. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలని మీకు తెలుసు. వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. సత్యుగంలో దైవీ పరివారం చాలా చిన్నదిగా ఉంటుంది. కలియుగంలో అనేక మంది మనుషులున్నారు. అనేక ధర్మాలు, అనేక మతాలు ఉన్నాయి. సత్యుగంలో ఇవేమీ ఉండవు. పిల్లలు రోజంతా తమ బుద్ధిలో ఈ పాయింట్లను మననం చేయాలి. ఇది చదువు కదా. ఆ చదువులో ఎన్ని పుస్తకాలు మొదలైనవి ఉంటాయి. ప్రతి తరగతిలో కొత్త కొత్త పుస్తకాలు ఖరీదు చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏ పుస్తకాలు కానీ శాస్త్రాలు మొదలైన వాటి మాటే లేదు. ఇందులో ఒకే విషయం, ఒకే చదువు ఉంటుంది. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజుల రాజ్యం ఉండేది. అప్పుడు స్టాంపుల్లో కూడా రాజా రాణులది తప్ప వేరే ఇతర చిత్రాలు వేసేవారు కాదు. ఈ రోజుల్లో గతించిన భక్తులు మొదలైన వారి స్టాంపులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు కూడా ఒక్క మహారాజు రాణుల చిత్రాలు మాత్రమే ఉండేవి. అలాగని గతంలో ఉండి వెళ్ళిపోయిన దేవతల చిత్రాలు తొలగిపోతాయని కాదు. పాతవారి కంటే పాతవారైన దేవతల చిత్రాలను చాలా మనస్ఫూర్తిగా తీసుకుంటారు. ఎందుకంటే శివబాబా తర్వాత ముఖ్యమైన వారు దేవతలే.
ఇతరులకు మార్గంను తెలిపించేందుకు మీరు ఈ విషయాలన్నీ ధారణ చేస్తున్నారు. ఈ చదువు పూర్తిగా కొత్తది. దీన్ని మీరు మాత్రమే విన్నారు. పదవిని కూడా పొందుకున్నారు. ఇతరులెవరికీ తెలియదు. మీకు పరంపిత పరమాత్మ రాజయోగంను నేర్పిస్తున్నారు. మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధమైనది. ఏమవుతుందో పోను పోను చూస్తాము. ఒకరు ఒకలా చెప్తే మరొకరు మరోలా చెప్తూ ఉంటారు. రోజు రోజుకు మనుషులకు ఈ విషయాలు టచ్ అవుతూ ఉంటాయి. ప్రపంచ యుద్ధం జరుగుతుందని కూడా చెప్తారు. దానికంటే ముందు పిల్లలైన మీరు చదువు ద్వారా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోవాలి. అంతేకాని అసురుల దేవతల యుద్ధం ఏది జరగదు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారు. తర్వాత వెళ్ళి దైవీ సంప్రదాయానికి చెందినవారుగా అవుతారు. అందుకే ఈ జన్మలో దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. పవిత్రతయే నెంబర్ 1 దైవీ గుణం. మీరు ఈ శరీరం ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ వచ్చారు. ఆత్మను పాపాత్మ అని అంటారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు చెడు వినవద్దు అని ఎవరికి చెప్పబడుతుంది? ఆత్మకు. ఆత్మనే చెవుల ద్వారా వింటుంది. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారని చక్రంలో వస్తూ ఇప్పుడు మళ్ళీ అలాగే తయారవ్వాలని తండ్రి మీకు స్మృతిని పెంచారు. మీకు ఈ మధురమైన స్మృతి కలగ్గానే పవిత్రులుగా అయ్యే ధైర్యం వస్తుంది. మనము 84 జన్మల పాత్రను ఎలా అభినయించామో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మొట్టమొదట మనం ఇలా ఉండేవారం. ఇది కథ కదా. 5000 సంవత్సరాల క్రితం మేమే దేవతలుగా ఉండేవారమని బుద్ధిలోకి రావాలి. మనము ఆత్మలము. మూలవతనంలో నివసించేవారము. మూలవతనం ఆత్మలమైన మన ఇల్లు. అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చాము. సూర్యవంశీలు చంద్రవంశీలుగా అయ్యామని ఇంతకుముందు కొద్దిగా కూడా ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు మీరు బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణ వంశీలుగా అయ్యారు. మీరు ఈశ్వర్య సంతానంగా అయ్యారు. ఈశ్వరుడు కూర్చుని మీకు శిక్షణనిస్తున్నారు. వీరు పరం తండ్రి, పరం శిక్షకులు, పరం గురువు కూడా అయ్యారు. మనము వారి మతంను అనుసరించి మానవులందరినీ శ్రేష్టంగా చేస్తున్నాము. ముక్తి జీవన్ముక్తులు 2 శ్రేష్టమైనవే. మనము మన ఇంటికి వెళ్తాము. పవిత్ర ఆత్మలమైన మనము మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజ్యపాలన చేస్తాము. ఇది చక్రం కదా. దీన్ని స్వదర్శన చక్రము అని అంటారు. ఇవన్నీ జ్ఞాన విషయాలు. తండ్రి చెప్తున్నారు, మీరు తిప్పే ఈ స్వదర్శన చక్రం నిలిచిపోరాదు. తిప్పుతూ ఉంటే వికర్మలు వినాశనమైపోతాయి. మీరు ఈ రావణునిపై విజయం పొందుతారు. పాపాలు తొలగిపోతాయి. స్మరించేందుకు ఇప్పుడు స్మృతి కలిగింది. అలాగని కూర్చుని మాలను జపించాలని కాదు. ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని పిల్లలైన మీరు మీ ఇతర సోదరీ సోదరులకు తెలిపించాలి. పిల్లలు కూడా సహయోగులుగా అవుతారు కదా. పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా చేస్తాను. ఈ జ్ఞానం నాలో ఉంది. అందుకే నన్ను జ్ఞానసాగరుడని, మనుష్య సృష్టికి బీజరూపుడని అంటారు. వారిని తోట యజమాని అని కూడా అంటారు. దేవీ దేవతా ధర్మం బీజాన్ని శివబాబాయే నాటారు. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. ఈ విషయాలను రోజంతా స్మరణ చేస్తూ ఉన్నా మీకు చాలా కళ్యాణం అవుతుంది. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. పవిత్రంగా కూడా అవ్వాలి. స్త్రీ పురుషులు కలిసి ఉంటున్న పవిత్రంగా అవుతారు. ఇటువంటి ధర్మం మరేది ఉండదు. పురుషులు మాత్రమే సన్యాసులుగా అవుతారు. స్త్రీ పురుషులు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండటం కష్టమని అంటారు. కానీ సత్యుగంలో ఉండేవారు కదా. లక్ష్మీనారాయణల మహిమను కూడా పాడతారు. బాబా మమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి మళ్ళీ దేవతలుగా చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. మనమే పూజ్యుల నుండి పూజారులుగా అవుతాము. మళ్ళీ వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు శివుని మందిరాలను కట్టించి పూజలు చేస్తాము. పిల్లలైన మీకు మీ 84 జన్మల జ్ఞానం ఉంది. తండ్రి చెప్తున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను అర్థం చేయిస్తున్నాను. ఇలా ఇతర ఏ మనుషులు చెప్పలేరు. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు.
ఆత్మలైన మీరు పవిత్రంగా అవుతున్నారు. శరీరం ఇక్కడ పవిత్రంగా అవ్వలేదు. ఆత్మ పవిత్రమైతే అపవిత్ర శరీరంను వదిలవలసి వస్తుంది. ఆత్మలన్నీ పవిత్రమై వెళ్ళాలి. ఇప్పుడు పవిత్ర ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. మిగిలిన వారంతా మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఇది గుర్తుంచుకోవాలి. బాబా స్మృతితో పాటు ఇంటి స్మృతి కూడా తప్పకుండా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. తండ్రిని ఇంట్లోనే స్మృతి చేయాలి. భలే తండ్రి ఈ తనువులో ప్రవేశించి వినిపిస్తున్నారని మీకు తెలిసిన బుద్ధి మధురమైన ఇల్లైన పరంధామం నుండి తొలగిపోరాదు. ఇంటిని వదిలి టీచర్ మిమ్మల్ని చదివించేందుకు వస్తారు. చదివించిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోతారు. వారు క్షణంలో ఎక్కడికైనా వెళ్ళగలరు. ఆత్మ ఎంత చిన్న బిందువు, ఆశ్చర్యపడాలి. తండ్రి ఆత్మజ్ఞానాన్ని కూడా ఇచ్చారు. స్వర్గంలో కాళ్ళు చేతులు లేక బట్టలు మలినపరిచే ఏ మలిన వస్తువు ఉండదని మీకు తెలుసు. దేవతలకు స్వర్గంలో ఎంత మంచి పాలన ఉంటుంది, ఎంత ఫస్ట్ క్లాస్ వస్త్రాలు ఉంటాయి, ఉతికే అవసరం కూడా ఉండదు. వీరిని చూసి ఎంత సంతోషం కలగాలి. భవిష్య 21 జన్మలకు మనం ఇలా అవుతామని ఆత్మకు తెలుసు. అలా చూస్తూనే ఉండిపోవాలి. ఈ చిత్రం అందరి వద్ద ఉండాలి. మమ్మల్ని బాబా ఇలా చేస్తున్నారని చాలా సంతోషం ఉండాలి. అటువంటి తండ్రి పిల్లలైన మనం ఎందుకు విలిపించాలి? మనకు ఏ చింత ఉండరాదు. దేవతల మందిరాల్లోకి వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. సర్వగుణ సంపన్నులు అచ్యుతం కేశవం ఎన్నో పేర్లు చెప్తూ ఉంటారు. ఇవన్నీ శాస్త్రాల్లో రాసి ఉన్నారు. వాటినే స్మృతి చేస్తూ ఉంటారు. శాస్త్రాలను ఎవరు రాశారు? వ్యాసుడు. ఇంకా కొత్త కొత్త వారు కూడా శాస్త్రాలు తయారు చేస్తూ ఉంటారు. సిక్కుల గ్రంథం చేతితో రాయబడి చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు ఎంత పెద్దదిగా తయారు చేసేసారు. తప్పకుండా చేర్చి ఉంటారు. గురునానక్ ధర్మస్థాపన చేసేందుకు వస్తాడు. జన్మించేవారు ఒక్కరే. యేసుక్రీస్తు కూడా కేవలం ధర్మస్థాపన చేసేందుకు మాత్రమే వస్తాడు. అందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్తారు. ఇంటికి పంపించేవారెవరు? యేసుక్రీస్తు పంపుతారా? లేదు. అతను వేరే నామరూపాలతో తమో ప్రధాన స్థితిలో ఇక్కడే ఉన్నాడు. సతో రజో తమోలోకి వస్తాడు కదా. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. అందరూ శిథిల అవస్థలో ఉన్నారు. పునర్జన్మలు తీసుకుంటూ అన్ని ధర్మాల వారు ఈ సమయంలో తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు అందరూ తప్పకుండా వాపస్ వెళ్ళాలి. చక్రం మళ్ళీ తిరగాల్సిందే. మొట్టమొదట సత్యుగంలో ఉండిన నూతన ధర్మం మళ్ళీ స్థాపించబడాలి. తండ్రియే స్వయంగా వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను స్థాపన చేస్తారు. మళ్ళీ వినాశనం కూడా జరగాలి. స్థాపన, వినాశనం, తర్వాత పాలన. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది స్మృతిలోకి వస్తుంది కదా. పూర్తి చక్రమంతా స్మృతిలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం 84 జన్మల చక్రం పూర్తి చేసి వాపస్ మన ఇంటికి వెళ్తాము. మీరు మాట్లాడే, నడిచే స్వదర్శన చక్రధారులు. దీనినే వారు కృష్ణుని చేతిలో స్వదర్శన చక్రం ఉండేదని, దానితో అందరినీ సంహరించారు అని అంటారు. అకాసురుడు, బకాసురుల మొదలైన చిత్రాలను చూపిస్తారు. కానీ అలాంటి వారెవ్వరూ లేరు. పిల్లలైన మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. స్వదర్శన చక్రం ద్వారా మీ పాపాలు సమాప్తమైపోతాయి. రాక్షసత్వం సమాప్తమవుతుంది. దేవతల అసురుల యుద్ధం జరగదు. అసురులు కలియుగంలో, దేవతలు సత్యుగంలో ఉంటారు. మధ్యలో సంగం యుగం ఉంది. శాస్త్రాలు భక్తి మార్గంలోనివి. వాటిలో నామమాత్ర జ్ఞానం కూడా లేదు. అందరికీ జ్ఞానంనిచ్చేవారు జ్ఞానసాగర్లు ఒక్కరే. తండ్రి లేకుండా ఏ ఆత్మ కూడా పవిత్రమై వాపస్ ఇంటికి వెళ్ళలేదు. పాత్ర తప్పకుండా చేయాల్సిందే. కావున ఇప్పుడు మీ 84 జన్మల చక్రంను కూడా స్మృతి చేయాలి. మనం ఇప్పుడు సత్యుగంలో నూతన జన్మలోకి వెళ్తాము. ఇటువంటి జన్మ మరెప్పుడూ లభించదు. శివబాబా తర్వాత బ్రహ్మబాబా, లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. బ్రహ్మ అలౌకిక తండ్రి. ఈ విషయాలు ఇప్పటివే.
ఇతన్ని అలౌకిక తండ్రి అని అంటారు. పిల్లలైన మీరు ఆ శివబాబాను స్మరిస్తూ ఉంటారు, బ్రహ్మను స్మృతి చేయరు. భలే, బ్రహ్మ మందిరంలో వెళ్ళి పూజిస్తారు, కానీ అది కూడా సూక్ష్మవతనానికి వెళ్ళి సంపూర్ణ అవ్యక్తమూర్తి అయినప్పుడే పూజిస్తారు. ఈ శరీరధారి బ్రహ్మ పూజకు అర్హుడు కాడు. ఇతను మనిషే కదా, మనుషులకు పూజ జరగదు. బ్రహ్మ ఇక్కడివాడు అనే దానికి గుర్తుగా గెడ్డంను కూడా చూపిస్తారు. దేవతలకు గెడ్డం ఉండదు. ఈ విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయించబడినవి. మీ పేరు ప్రసిద్ధమైంది కనుక మీ మందిరాలు కూడా తయారు చేయబడ్డాయి. సోమనాథ మందిరం ఎంత శ్రేష్టాతి శ్రేష్టమైనది. సోమరసంను త్రాగించారు. తర్వాత ఏమైంది? తర్వాత ఇక్కడ కూడా దిల్వాడా మందిరాన్ని చూడండి. మందిరం పూర్తి స్మృతి చిహ్నంగా తయారైంది. క్రింద మీరు తపస్సు చేస్తున్నారు, పైన స్వర్గం ఉంది. మందిరంలో కూడా క్రింద స్వర్గంను తయారు చేయలేరు కనుక పైకప్పులో చూపించారు. నిర్మాణం చేయించిన వారికి విషయాలు తెలియవు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉన్నారు, వారికి అర్థం చేయించాలి. మీకిప్పుడు జ్ఞానం లభించింది కనుక అనేక మందికి ఇవ్వవచ్చు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆంతరికంలో ఉన్న రాక్షసత్వాన్ని సమాప్తం చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. పూర్తి చక్రం అంతా స్మృతిలోకి తీసుకురావాలి. సెకండ్ పాయింట్, తండ్రి స్మృతితో పాటు బుద్ధి మన ఇల్లైన పరంధామంలో ఉండాలి. తండ్రి కలిగించిన స్మృతులను స్మరించుకుంటూ మీ కళ్యాణం మీరే చేసుకోవాలి. ఈరోజు వరదానము. సర్వగుణ సంపన్నంగా అవ్వటంతో పాటు ఏదో ఒక విశేషతలో విశేష ప్రభావశాలి భవ. ఎలాగైతే డాక్టర్లు సాధారణ జబ్బులను గురించిన జ్ఞానమైతే ఉంచుకుంటారు, కానీ దానితో పాటు ఏదో ఒక విషయం గురించిన విశేషమైన జ్ఞానంలో ప్రసిద్ధమైపోతారు. అలా పిల్లలైన మీరు సర్వగుణ సంపన్నులుగా అయితే అవనే అవ్వాలి. అయినా ఒక విశేషతను ప్రత్యేకంగా అనుభవం చేస్తూ సేవలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. ఎలాగైతే సరస్వతిని విద్యాదేవి, లక్ష్మిని ధనదేవి అంటూ పూజిస్తారో అలా స్వయంలో సర్వగుణాలు సర్వశక్తులు ఉన్న ఒక్క విశేషతలో విశేషంగా రీసెర్చ్ చేసి స్వయాన్ని ప్రభావశాలిగా చేసుకోండి. స్లోగన్. వికారాలనే పాములను సహజ యోగం యొక్క శయ్యగా చేసుకుంటే సదా నిశ్చింతులుగా ఉంటారు. అవ్యక్త సూచన. సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. మనసే తండ్రిదైనప్పుడు మళ్ళీ మనసును ఎలా జోడించాలి, ఎలా ప్రేమించాలి అనే ప్రశ్నలే రాజాలు. ఎందుకంటే సదా లవలీనంగా ఉన్నారు. ప్రేమస్వరూపంగా మాస్టర్ ప్రేమసాగరంగా అయిపోయారు కనుక ప్రేమించాల్సిన పనే ఉండదు. ప్రేమస్వరూపంగా అయిపోయారు. ఎంతెంతగా జ్ఞానసూర్యుని కిరణాలు లేక ప్రకాశం పెరుగుతుందో అంత ఎక్కువగా ప్రేమాలలు ఉప్పొంగిపోతూ ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.